సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు ఏం చెబుతున్నారు అంటే, తల్లి తొందరపడి నెట్టివేయకు. ఈ ఉగాది రోజున నీకైన ఓ కానుకను నేను ఆనందించాలనే ఇంత త్వరగా నీ ముందుకొచ్చాను. కాదనకుండా ఈ సాయి వాక్య విని ఆ కానుకేంటో అందుకో అమ్మని బాబాగారు మన కోసం ఈ కొత్త సంవత్సరాన ఒక కానుకను తీసుకొచ్చారండి. ఇక బాబాగారు ఏం చెబుతున్నారు అని చూడబోయే ముందు అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి మన సాయినాథుని ఆశీస్సులు ఉండి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. ఈ ఉగాది నుంచి అందరి కోరికలు తీరి మన సాయినాథుని ఆశీస్సులు పరిపూర్ణంగా అందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ ఉగాది అండి. ఇక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి జాతకం చెప్పించుకోవాలి అని చూస్తుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. ఎలాంటి సమస్యలకైనా 24 గంటల్లోనే మంచి పరిష్కారం అనేది చూపిస్తారండి. గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, చెడు ప్రయోగం చేస్తున్నా తొలగించటం, అలాగే మనశ్శాంతి లేదు, డబ్బు నిలకడగా లేదు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, సంతాన సమస్యలు కానివ్వండి, ఉద్యోగ సమస్యలు కానివ్వండి, ఏదైనా సరే గురువుగారు చేసే పూజలు పరిహారాల ద్వారా ఆ సమస్య అయితే ఖచ్చితంగా కనుమరుగవుతుందండి. మీరు చేయవలసిందల్లా మీరు ఉన్న చోట నుంచే ఫోన్ కాల్ ద్వారా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒకసారి కాల్ చేసి మీ యొక్క సమస్యను అనేది తొలగించుకోండి ఫ్రెండ్స్. గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ 96630644. ఈ నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే తొలగించుకోండి ఫ్రెండ్స్. ఇక బాబాగారు ఈ ఉగాది నుంచి మన జీవితం ఎలా ఉండబోతుందో, అలాగే ఇది శ్రద్ధగా విన్నవారికి ఎలాంటి కానుకను అందజేస్తున్నారో బాబాగారి మాటల్లోనే విందామా. బిడ్డ, ఇక నుంచి నీ జీవితం బంగారుమయంగా ఉండబోతుంది. నీ యొక్క కష్టాలన్నీ తీరి సంతోషకరమైన జీవితం నువ్వు ఇప్పుడు నుంచి చూడబోతావు. ఇక రానున్న కొత్త సంవత్సరం అంతా కూడా నీకు శుభతరుణంగా ఉంటుందమ్మా. ఇప్పటి వరకు ఎన్నో కష్ట నష్టాలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నావు కదా. ఇప్పుడు ఇక నుంచి కూడా వాటన్నిటికీ విముక్తి. నీ దారి అనేది చాలా సరళంగా, చాలా సులభంగా మారబోతుంది. నీ ఒడిదుడుకులన్నీ కూడా అన్నీ కూడా తగ్గిపోయి చాలా చక్కగా ఆనందంగా నీవు జీవిస్తావు. తల్లి, నీ సంతోషం అనేది ఈ ఉగాది నుంచే ప్రారంభమైంది. బాబా, ఇన్ని రోజులు నా కష్టాలను నువ్వు చూసావా? ఇప్పటి వరకు పడ్డ కష్టాలకి నేను ఎంతో నలిగిపోయాను. అప్పటి వరకు ఎన్నోసార్లు బాబా బాబా అని పిలిచినా కూడా నా కష్టాలు మాత్రం తగ్గలేదు అంటున్నావు కదా తల్లి. అన్నీ చూశాను కాబట్టి ఇక నుంచి నీ జీవితం అద్భుతంగా ఉంటుంది అని నీకు ఎంతో ధైర్యాన్ని నూరిపోయటానికే ఈరోజు నీ బాబా వచ్చాను. ఈ రానున్న ఉగాది అనేది ఈ కొత్త సంవత్సరం నీ జీవితంలో ఒక కానుక. నీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు అనేది నేను తీసుకురాబోతున్నాను తల్లి. ఆ మార్పు ఏంటో నువ్వు జాగ్రత్తగా వింటే నీకే తెలుస్తుంది. నీ కోసం నేను ఇది చెప్పటానికే నీ ముందుకు వచ్చాను. నీ జీవితం ఒక కానుకలా మారబోతుందమ్మా. నువ్వు ఊహించని విధంగా ఒక మంచి విషయం నీ దారిలోకి రావచ్చు. కొంతకాలంగా నీ మనసులో ఉన్న కోరిక, నీవు దేవుణ్ణి కోరుకున్న ఆశ, నీ కుటుంబంలో ఒక శుభవార్త, ఇలా ఏదో ఒకటి నీకు సంతోషం ఇచ్చేలా జరగబోతుంది. నీవు ఇప్పటి వరకు చాలా కష్టాలు చూశావు. కొందరు నీ మంచితనాన్ని బలహీనతగా భావించారు. నిన్ను అర్థం చేసుకోకుండా మాట్లాడిన వారు కూడా ఉన్నారు. అయినా నీవు ఎవ్వరికీ చెడు చేయలేదు కదా. అందుకే నేను నీకు చెబుతున్నాను, నీ సహనం వృధా కాలేదని, నీ కన్నీళ్ళు వృధా కాలేదు. నీ నమ్మకం తప్పకుండా నన్ను చేరింది. ఈ ఉగాది నుంచి నీవు ఒక పని చేయాలి తల్లి. చక్కగా ఉదయం స్నానం లేచి ఈ బాబా ముందు ఒక దీపం వెలిగించు. ఒక్కసారి హృదయపూర్వకంగా ఈ సాయిని పిలువు. బాబా, నువ్వే నన్ను కాపాడాలి, నా జీవితంలో నువ్వే మార్గాన్ని చూపాలి అని మనస్ఫూర్తిగా ఈ సాయి నామస్మరణాన్ని ఒక 9 సార్లు చేయి తల్లి, ఎక్కువ కూడా వద్దమ్మా. అలాగే ఈ సాయిని నామస్మరణం చేశాక కుదిరితే ఈ సాయిబాబా అష్టోత్తరం అనేది చదువు. నీకు సకల దోషాలు కూడా తొలగిపోతాయి. ఏ సమస్య ఉన్నా అందులో నా నామరూపంలో ఆ సమస్య తొలగించబడుతుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను కదా, నా నామానికి ఎక్కడ నుంచి పిలిచినా సరే నేను పలుకుతానని. అలా నువ్వు ఉదయం లేచి నన్ను పిలిచి పలికినప్పుడు నేను పలకకుండా ఉంటానా? నీ యొక్క కోరికలు తీర్చకుండా ఉంటానా? నీ కష్టాల నుంచి గట్టెక్కించుకుంటా ఉంటానని చెప్పు బిడ్డ. నువ్వు నమ్మాలే కానీ నిజంగా నేను నీకు ఎప్పుడూ దగ్గరలోనే ఉంటాను. ఇది
ఎలాంటి సందేహమూ లేదు. ఎందుకు అంటే భక్తి అంటే నమ్మకం ఉన్న చోట మాత్రమే తప్పకుండా నేను ఉంటానని గుర్తుంచుకో. ఈ యొక్క సందేశం నువ్వు చూస్తున్న ప్రతి ఒక్క భక్తుడు ఈ పని చెయ్యి. నీ హృదయపూర్వకంగా నాపై నిజమైనటువంటి భక్తి ఉంటే తప్పకుండా నన్ను మనస్ఫూర్తిగా కొలిచిన వారికే ఈ యొక్క సాయివాక్కు అనేది చేరుతుంది. తప్పకుండా నీ వరకు చేరుతుంది. మరియు ఈ సందేశాన్ని ఎప్పుడు కూడా ఏదో ఒక చిన్న శుభవార్త తప్పకుండా నీకు రావాల్సి ఉందమ్మా. నువ్వు తప్పకుండా భావించు, నేను కేవలం నీ కోసం మాత్రమే పంపినటువంటి ఈ యొక్క సందేశాన్ని అశ్రద్ధగా తీసుకొని నీ బాధలకు గురి అవ్వద్దు. నేను ఏదైనా సరే తొందరపడి ఈ యొక్క సందేశాన్ని నువ్వు అసలు చూడకుండా వెళ్ళిపోతావేమో అని చెప్పి నేను ఎప్పుడూ కూడా నీ కోసం మాత్రమే ఒక కానుకను తీసుకొని వచ్చాను. ఆ కానుక నీకు ఇచ్చిన తర్వాతనే నేను తప్పకుండా ఇక్కడ నుంచే వెళ్తాను తల్లి. నీ బాబా నీకు మాటిస్తున్నాను. ఇన్ని రోజుల తర్వాత ఇంత గట్టిగా చెబుతున్నాను అంటే నువ్వు అర్థం చేసుకోవాలి కదా. ప్రతి పని కూడా నీకు ఒక విజయానికి దారి తీసేలా ఉండేలా నేను చేస్తాను కదా. నీకు నేను ధైర్యాన్ని ఇస్తాను. ఒక గొప్ప దివ్య వ్యూహం అనేది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు మాత్రం నన్ను ఎప్పుడు కూడా పట్టించుకోలేకపోతున్నావు, గుర్తుపట్టలేకపోతున్నావు. బిడ్డ, రేపటి కొత్త సంవత్సరం రోజున ఆప్యాయంగా నీ ఇంటి వద్దకు వచ్చి గొంతెత్తి నేను పిలుస్తాను. ఏదో ఒక రూపంలో, ఎవరో ఒక రూపంలో నీ ద్వారా నేను ఖచ్చితంగా, నా ద్వారా నువ్వు ఆశీస్సులు పొందుతావు. చిరిగిపోయినటువంటి వస్త్రాలతో ఉండొచ్చు, లేదా మొహం వికారంగా ఉండొచ్చు, నీకు ఎలా అయినా అనిపించవచ్చు. ఒక అపరిచితుడి రూపంలో కావచ్చు. బ్రహ్మ రూపాన్ని చూసి నీవు ఎప్పుడు కూడా అసహించుకోవద్దు తల్లి. ఆ రూపం, ఈ బాబా ఏ రూపంలో ఉంటానని మాత్రం నువ్వు గుర్తుంచుకో. ఏదో ఒక బిచ్చగాడి వలె ఉన్నారని అశ్రద్ధ చేయకు. ఏ రూపంలో అయినా నేను చూడటానికి వస్తానమ్మా. అది నా దేవాలయం దగ్గర కావచ్చు, లేదా నువ్వు వెళ్తున్న దారిలో కావచ్చు, నీ ఇంటి దగ్గర కావచ్చు, లేదా నీ స్వప్నంలో కావచ్చు. నా ఆత్మజ్యోతి మాత్రం నీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. నాకు నీవు చాలా ప్రియమైన బిడ్డవి. నా కరుణగల హృదయానికి నీవు ఎప్పుడు కూడా ఆశీర్వాదం పొందుతూనే ఉంటావు. నీకు చాలాసార్లు చెప్పాను కదా, నీది నా రుణానుబంధం అనేది చాలా జన్మల రుణానుబంధం తల్లి. అందుకే ఈ యొక్క జన్మలో నేను నీకు తండ్రిగా లభించాను. అలాగే నీవు కూడా నాకు భక్తునిగా, నా ప్రియమైన బిడ్డగా నేను స్వీకరించాను. నీకు నాకు రుణం ఉంది కాబట్టే ఇంతలా నన్ను అభిమానించగలుగుతున్నావు. బిడ్డ, రేపు నీ ఇంటికి వచ్చేటువంటి ఏ మొదటి వ్యక్తి అయినా ఏదో జన్మలో రుణపడి ఉండొచ్చు, లేదా నువ్వు వారికి పూర్వజన్మలో ఏదో ఇవ్వాల్సి ఉండవచ్చు. ఆ రుణం అనేది తీర్చుకొని కర్మ విముక్తిని పొందేటువంటి అవకాశం నీకు లభించినప్పుడు నీవు లోభ్యత్వం వెనుకబడి ఎప్పుడు కూడా వెళ్ళవద్దు. నా దగ్గర ఏమీ లేదు, నేనే కష్టాల్లో ఉన్నాను, నేను ఏమి ఇవ్వగలను అని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని మాత్రం ఎవరిని ప్రశ్నించవద్దు. ఎవరికి అలా సమాధానం ఇవ్వద్దు. నీ దగ్గర ఉన్నటువంటి ఒక గ్లాసు నీరైనా సరే, పిడికెడు అన్నమైనా సరే, లేదా ఒక 5 రూపాయలైనా సరే, ఏదో ఒకటి ఇచ్చి వారికి సహాయంగా ఉండు. నీ ఇచ్చేటువంటి దానంలో, నీ ఇచ్చేటువంటి సాయంలో ఎప్పుడు ఈ సాయి ఉంటాను. ఇక నీ కష్టాల సంగతి అంటావా, అన్నిటినీ నీ కర్మబంధాలు తొలగించేస్తుంది. నీ యొక్క కర్మలు అన్నీ తొలగిపోయాయి కాబట్టి నీ కష్టాలు కూడా దూరం అవబోతున్నాయి. చెప్పాను కదమ్మా, ఈ కొత్త సంవత్సరం నీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అన్నీ కూడా నీకు అనుకూలమైనటువంటి రీతిలోనే జరుగుతాయి. షిరిడీలో పవిత్రమైనటువంటి ద్వారకామయి సాక్షిగా నేను ఈ మాట చెబుతున్నాను. ఇది ఈ సాయి సత్యవాకు తల్లి. ఆ ధునిలో కట్టెడు ఎలా కాలి బూడిదై నువ్వు చేసేటువంటి ఒక్కొక్క మంచి పని కూడా నీ యొక్క కర్మలను, గ్రహదోషాలను కాల్చి బూడిద చేస్తుంది. నీ యొక్క అశుభాలను, అలాగే నీ యొక్క కర్మలను అన్నిటినీ కూడా నేను ఆ దునిలో వేసి నాశనం చేస్తాను. ఈ ద్వారకామయిలో ఒక్కసారి అడుగు పెడితే వారి పాపాలన్నీ పోతాయని నీకు తెలుసు కదా. అలాంటి ద్వారకామయికి నీవు షిరిడీకి రాలేకపోయినా సరే, ఒక్కసారి రేపటి రోజున మనస్ఫూర్తిగా కూర్చొని ద్వారకామయిలో ఉన్నట్టు, నా దుని తాకినట్టు, ఆ ద్వారకామయిలో నేను నీతో మాట్లాడుతున్నట్టు ఊహించుకో తల్లి. ఖచ్చితంగా నీకు చాలా మంచి అనుభూతి కలుగుతుంది. స్వప్నంలోనే నీకు సమాధానం ఇస్తాను. నీకు ఒక్క రూపాయి కూడా లేకపోయినా సరే నాకు ప్రియమైన భక్తులవుతారు. నాకు ఏదో ఘనకార్యంగా ఎక్కువ ఖర్చు పెట్టి పూజలు చేయాల్సిన అవసరం లేదమ్మా. మనస్ఫూర్తిగా భక్తితో ఈ బాబా మీద నమ్మకంతో ఒక్క పువ్వు సమర్పించి నా నామస్మరణ చేసినా నేను భక్తితో స్వీకరిస్తాను. రేపటి రోజున గురువారం కదా తల్లి. గురువారం రోజునే కొత్త సంవత్సరం రావటం నీకొక శుభవరం. ఈ శుభవరం రోజున నేను ఎప్పుడు కూడా నీ చుట్టూనే ఉంటాను. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకు.
నీవు ధైర్యంగా ఉండు. నువ్వు ఏదైతే అడుగుతావో, ఏదైతే కోరుతావో నీకు ఖచ్చితంగా నేను మనస్ఫూర్తిగా అన్నిటినీ అందిస్తాను తల్లి. దైవ భావనతో ఆహ్వానించు. నీ జీవితంలో అంతులేనటువంటి, అంతు చిక్కనటువంటి అద్భుతాలను జరగడం తప్పకుండా నీ కళ్ళారా నువ్వే చూస్తావు. అది రేపటి నుంచే నీ జీవితంలో మొదలవుతుంది. నీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండటం లేదని ఎన్నో రోజుల నుంచి కలవరపడుతున్నావు కదా. ఇక నుంచి లక్ష్మీదేవి కరుణించిందమ్మా. నీ యొక్క ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టి నీ యొక్క కష్టాలను, ఆర్థిక కష్టాలను అన్నిటినీ తొలగిస్తుంది. ఇక నిశ్చింతగా ఉండు. నీకు ఏదైనా సరే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ నువ్వు అందుకోవటానికి సిద్ధంగా ఉన్నావా బిడ్డ? అసలు లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? అతిథిని ఎంత ప్రాణప్రదంగా చూసుకుంటారో, ఎంత మర్యాదగా చూసుకుంటారో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది తల్లి. ఎక్కడ పరిశుభ్రత, మంచి మనసు, లక్ష్మీ కళ వంటి స్త్రీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువై ఉంటుంది. అలాగే మంచిగా నీ ఇంట్లో రేపటి రోజున పచ్చకర్పూరంతో ధూపం వేయి. అలాగే పచ్చకర్పూరాన్ని నలిపి గుమ్మం దగ్గర పెట్టు. లక్ష్మీదేవిని ఆహ్వానించు. రేపటి నుంచి నా ఇంట్లో ఆర్థిక సమస్యలు అన్నిటినీ తొలగించే లక్ష్మీ నివాసంగా నా ఇంట్లో స్థిరంగా ఉండు తల్లి అని మనస్ఫూర్తిగా నమస్కారం చేయి. నీ బాబా నీ కోసమే కదా. ఇక నుంచి ఒక పెద్ద మాయాజాలమే జరగబోతుంది. ఆ మాయాజాలం కూడా నీ కళ్ళారా నువ్వే చూస్తావమ్మా. ఈ బాబా నీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాను. ఇందులో ఎలాంటి అనుమానం లేదు బిడ్డ. రేపటి నుంచి నీ యొక్క కర్మలన్నీ కరిగిపోయి నీకు ఆనందం మాత్రమే మిగులుతుంది. నీ కన్నిటి వెనుక ఉన్నటువంటి అన్ని విషయాలను నేను పసిగట్టాను. అందుకే అవన్నిటినీ కూడా ఇక నీకు దూరం చేస్తున్నాను. నమ్మకంగా నన్ను కొలిచావు కదా. ఇక నీ జీవితంలో ఖచ్చితంగా సంతోషాలుంటాయి. ఈ బాబా చెప్పిన ఓర్పు, సహనంతో ఉన్నావు కదా. ఇక నీకు వాటికి బహుమతిగా నీ కోరిన కోరికలు తీర్చబడుతుంది. జీవితంలో దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదమ్మా. సమయం కోసం వేచి చూస్తూ ఉండు, అది వృధా కాదు. నీ శక్తి కోసం పుంజుకోవటానికి నేను ఇస్తున్నటువంటి ఒక విరామం అనుకో, అది ఓపిక. ఆ కాలం అనేది తప్పకుండా నీకు అనుకూలంగా మారుతుంది. ప్రతి పనిని శ్రద్ధగా చేస్తున్నప్పుడు తప్పకుండా ఫలితం కోసం తాపత్రయపడకుండా ఓర్పుతో అన్ని విధాలుగా ఎదురు చూస్తున్నప్పుడు మంచే జరుగుతుంది. నీ ఓర్పే నీకు బహుమతి. నీ ఓర్పే నీకు సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు ధైర్యంగా ఉండాలి. నీ జీవితం ఒక పుస్తకం అయితే దాన్ని రాస్తున్నది ఈ బాబా. ఏ పేజీలో ఏముంటుందో అని నాకు తెలుసు. ఏ పేజీలో సుఖం రాయాలో, ఏ పేజీలో కష్టం రాయాలో అన్నీ కూడా భగవంతుడికి వదిలేయి. నువ్వు మాత్రం కాలం చూపిన దారిలో వెళ్ళు. దైవం చూపిన దారిలో వెళ్తూ ఉండు. నీకు సంతోషం విలువ తెలిసేది కష్టాలను దాటిన తర్వాతే. నువ్వు నేర్చుకున్నటువంటి జీవితం అనేది నీకు అన్ని అనుభవాలను మూటగడుతుంది. ఆ అనుభవాల వల్ల రాబోయే జీవితం ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నీ నీకు అవగాహన అవుతాయమ్మా. నన్ను నమ్మిన నీకు చెప్పబోయేటువంటి మంచి శుభవార్త ఏంటో తెలుసా? రాబోయే అతి త్వరలో నీకు రేపటి రోజు నుంచి ఏదో ఒక క్షణంలో నీ కోరిక తీరే అవకాశం అనేది వస్తుంది. దాన్ని అందిపుచ్చుకో. ఆ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో జార విడుచుకోకు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి కోరిక తీరే అవకాశం తల్లి అది నీ జీవితంలో ఎంతో ముఖ్యమైనది. నువ్వు మనస్ఫూర్తిగా కోరుకున్నది. దాన్ని నీకు అందజేయబోతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. చూడమ్మా, నువ్వు నాపై చూపినటువంటి అచంచలమైన విశ్వాసం ఉంది కదా, ఆ యొక్క విశ్వాసం అనేది కర్మల తీవ్రతను తగ్గించింది. ఏదైతే తల్లి రేపు నువ్వు అందుకోబోయేటువంటి శుభవార్త ఉంది చూడు, నీ కర్మల సంఖ్యను తప్పకుండా తెగిపోయేలా నేను చేయబోతున్నాను. అది నీకు ఎప్పుడు కూడా ధనం రావచ్చు, నువ్వు కోరుకున్న కోరిక నెరవేరవచ్చు, పదవి కావచ్చు, లేదా నీకు ఇష్టమైన మనిషి దగ్గర కావచ్చు, నీకు మనశ్శాంతి కావచ్చు, నీ యొక్క సమస్యలన్నీ తీరి నీకు చాలా రిలాక్స్గా ఉండొచ్చు. రేపు ఉదయం తప్పకుండా నీ పూర్తి అలజడి అనేది తొలగిపోతుంది. నీ మనసు అనేది చాలా సుఖంగా, ప్రశాంతంగా, శాంతంగా మారుతుంది. ఒక రకమైనటువంటి ప్రశాంత ఆవహించేలా చేస్తాను. అది కూడా నా అనుగ్రహంతో బిడ్డ. ఈ విషయం గుర్తుంచుకో. అన్నీ కూడా నా సాయి ఇక చూసుకుంటాడు. ఇక నేను ఎలాంటి దిగులు పడాల్సిన అవసరం లేదని ఖచ్చితంగా నువ్వు
నిశ్చింతగా ఉండు. ఇక మూగజీవుల పట్ల నువ్వు చూపించేటువంటి కరుణ అనేది నీ కర్మల్ని కొంతవరకు తొలగిస్తుంది బిడ్డ. కాబట్టి నోరు లేని మూగజీవులలో ఈ బాబా ఉంటారని గుర్తుంచుకో. ఏదో ఒక నోరు లేని జీవికి నువ్వు పట్టెడు అన్నం పెడితే అది నీ వైపు చూసే కరుణ చూపు అనేది నీకు కర్మఫలాలను తొలగించే ఒక ఆయుధంగా మారుతుంది. నువ్వు ఎలా బ్రతకాలి అన్నది నీ చేతుల్లోనే ఉంటుంది తల్లి. కాబట్టి నీ విలువ తగ్గకుండా నీ యొక్క పుణ్యం అనేది పెరిగేలా, నీ కుటుంబం సంతోషంగా ఉండేలా ఏది చేయటం అనేది నీ చేతుల్లోనే ఉంది. ఇక నీ బాబా నీకు అండగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.